తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు అంబులెన్స్ కి మంటలు వ్యాపించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శనీశ్వర స్వామికి అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలమాలతో సుందరంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. విశాఖ జిల్లా భీమిలి పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో నగర సిపి శంకబ్రత బాగ్జీ రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ పరిసర ప్రాంతాలను, స్టేషన్లో రికార్డ్స్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చాలా సమస్యలు ఉన్నట్లు, తనకు ఫోన్లు వచ్చిన నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు చేసినట్లు ఆయన తెలిపారు. లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా మంది నాకు ఫోన్ చేసి రకరకాల సమస్యల గురించి, ఇబ్బందుల గురించి నాకు తెలియజేశారు. అందుకే ఈ రోజు ఆకస్మికంగా పిఎం పాలెం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది.
ఇక్కడికి వచ్చి చూస్తే ఈ జ్యురిడిక్షన్లో చాలా చోట్ల లైట్స్ వెలగడం లేదు, చాలా చోట్ల చిమ్మ చీకటిగా ఉంది, పోదలు చాలా చోట్ల కంప చెట్లు అటువంటి ఏరియాలో దాక్కొని గాంజాయి సేవించడం, ఓపెన్ డ్రింకింగ్, అసాంఘిక కార్యకలాపాలు నడపడం అన్ని సాధ్యం. అందుకే నేను సిఐ గారికి చెప్పాను, ఆయన 1 month టైం తీసుకుంటారని చెప్పారండి. ఆ 1 month టైంలో ప్రతి చోట లైట్ ఫిట్ చేయడం, పోదలు క్లీన్ చేయడం అది చేస్తారని నాకు హామీ ఇచ్చారండి. అదే మాదిరిగా ఇక్కడ ట్రాఫిక్ వయలేషన్స్ ఎక్కువ వస్తూ చూశాను. ఓవర్లోడెడ్ ఆటోస్ వెళ్తున్నాయి, ట్రాఫిక్ జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ట్రాఫిక్ వయలేషన్ మీద దృష్టి సారించమని చెప్పాము. ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, గ్యాంబ్లింగ్, ఓపెన్ డ్రింకింగ్, ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ పూర్తిగా అరికట్టాలి. ప్రజలకు పోలీస్ మీద నమ్మకం ఉండాలి, అలా పనిచేయాలి. ఈ రోజు వచ్చి సాయంత్రం వచ్చి చూసాము, చాలా మంది ప్రజలు వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. అంతసేపు ప్రజలు వెయిట్ చేయకూడదు. వాళ్ళు వెయిట్ చేయాలంటే వాళ్ళు కూర్చోబెట్టడానికి ఏర్పాటు చేయండి. వాళ్ళు నిల్చొని చాలాసేపు ఉన్నారు. సో వెంటనే ప్రజలు రాగానే వెంటనే వాళ్లకు మర్యాదగా లోపల కూర్చోపెట్టి పరిష్కారం చేయాలి. ఈ రోజు పరిష్కారం చేయలేకపోతే ఇంకొక రోజు టైం చెప్పండి. ప్రజలకు కూడా టైం విలువైన టైం, మా టైం విలువైన టైం వేస్ట్ చేయకూడదు. ఇలా సిఐ పిలిచిన టైంలో సిఐ ఉండాలి. ఎస్ఐ పిలిచిన ఏ టైంకి మీరు పిలిచినారు ఆ టైంకి ఎస్ఐ ఉండాలి. ప్రజలు వచ్చి మా పోలీస్ కోసం ఎదురు చూడకూడదు, అది కూడా మనం చూడాలి. మా పిఎం పాలెం పోలీస్ ఇంకా భవిష్యత్తులో ఇంకా సక్రమంగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది. పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్లో కూడా చూస్తే సీజ్ వెహికల్స్ పెట్టారు, అవి కూడా తీపించడం యాజ్ పర్ డ్యూ ప్రొసీడ్యూర్ చేయమని చెప్పాము. పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్ కూడా శుభ్రంగా ఉంచమని చెప్పాము. పోలీస్ స్టేషన్ సిబ్బందికి వెల్ఫేర్ గురించి అడిగితే వాళ్ళు ఎటువంటి సమస్య లేదని చెప్పారండి. సో మా ఫోన్ నంబర్ అందరికీ ఇచ్చాను, పిఎం పాలెం పబ్లిక్కి ఇచ్చాము, పిఎం పాలెం పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఇచ్చాము. ఎటువంటి ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేసి లేకపోతే SMS లేకపోతే వాట్సాప్ ద్వారా తెలియజేయమని చెప్పాను. రిపోర్టర్ ఫ్రెండ్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ సహకారం కూడా కావాలి. ఎక్కడైనా గాంజాయి గురించి, అసాంఘిక కార్యకలాపాల గురించి, ట్రాఫిక్ సమస్య గురించి, చిట్టి వ్యాపారం ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి. మేము ఖచ్చితంగా స్పందిస్తాం. ప్రజల కోసం మేము 24/7 పనిచేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా మీ సహకారంతో, ప్రజల సహకారంతో ఇలాగే పనిచేస్తాం. ఆ రోజు జీవీఎంసీ కమిషనర్ గారికి చెప్పాము. ఆ రోజు నుంచి రెగ్యులర్గా జీవీఎంసీ కమిషనర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో కలిసి ఆయనకు రిక్వెస్ట్ చేశాను. మాకు ముఖ్యమైన ప్రాబ్లమ్స్ వచ్చేసి నెంబర్ 1 CCTVs పనిచేయట్లేదు. చాలా చోట్ల CCTVs లేవు. సిమిలర్గా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు, చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. అండ్ పెడెస్ట్రియన్ సిగ్నల్స్ పనిచేయట్లేదు, చాలా చోట్ల పెడెస్ట్రియన్ సిగ్నల్స్ లేవు. ఈ 3 దాంట్లో మాకు సహకారం కావాలి. ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో ఇవన్నీ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి కొండా సురేఖ తలపై బోనాలను ఎత్తుకుని ప్రజాభవన్లోని నల్లపోచమ్మకు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఘటాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వయంగా తీసుకువచ్చి శివసత్తులకు అందించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం సహా మంత్రులకు పండితులు ఆశీర్వచనం అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. నేడు బెంగళూరుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2 వారాల వ్యవధిలో రెండోసారి పయనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.